ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. శ్రీ గురుభ్యో నమ, శ్రీమాత్రే నమ, శ్రీ మహాసరస్వతి నమ. అందరికీ అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు, శ్రీ మహాలక్ష్మి కృపాకటాక్షిద్ధిరస్తు. ప్రతి వారం షేర్ మార్కెట్ సమాచారం. గత వారంలో కూడా మనం బాగానే సక్సెస్ అయ్యాం. దాదాపుగా నేను 10% ఫెయిల్ అయి ఉండొచ్చు, కాదనట్లేదు. గత వారంలో కూడా నేను 2 బ్యాంకులవి షేర్ మార్కెట్, ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ 2 కూడా నెగిటివ్ అని చెప్పారు. బట్ అది పాజిటివ్గా వచ్చింది. మిగతా అన్ని నేను చెప్పినట్టు మ్యాక్సిమం టు మ్యాక్సిమం మీకు అన్ని రకాల షేర్స్లో మంచి లాభాలు పొందుకున్నారు. మరి ఈ వారంలో మనకి 17వ తేదీ నవంబర్ నుంచి 21వ తేదీ నవంబర్ మధ్యలో ఉన్నటువంటి షేర్ మార్కెట్ సమాచారం మీకోసం. తప్పకుండా మీ అందరికీ కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఏ రాష్ట్రాల వారికి బాగుందో చెప్దాం. ఫస్ట్ మనం అక్కడి నుంచి చూద్దాం. మనం ఈ వారంలో అంటే 17 తేదీ 21 తేదీ మధ్యలో ఏ రాష్ట్రాల వారికి అనుకూలత, ఏ రాశి వారికి సామాన్య ఫలితాలు ఉన్నాయి, ఏ రాశి వారు పెట్టుబడి పెట్టకూడదు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనము సింహరాశి వారిని, మకర రాశి వారిని హెచ్చరిస్తున్నాం. సింహం, మకర రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు, పనికిరాదు. దీర్ఘకాలిక పెట్టుబడి కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. మేష, కన్యా, తుల, వృశ్చిక, మీన రాశి వారికి ఈ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల కూడా మధ్యాహ్నం ముందు మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చును. మిగతా రిమైనింగ్ రాశుల వారికి యావరేజ్ ఫలితాలు. ఈ యావరేజ్ ఫలితాలు ఉన్న వాళ్ళు దీర్ఘకాలికమైన పెట్టుబడి మాత్రమే పెట్టండి, డే ట్రేడింగ్ అసలు చేయకూడదు. ఈ విషయాన్ని గమనించుకొని ఇక మనం ముందు ఫార్మా నుంచి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఫార్మా షేర్స్ ఎలా ఉండబోతున్నాయి? సన్ ఫార్మా చాలా మంచి లాభాలు పొందిన అవకాశం ఉంది. రెడ్డీస్ ల్యాబ్స్ కొద్దిగా యావరేజ్ కనపడుతుంది, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే అరోబిందో లాంటి షేర్ మార్కెట్లు కూడా మీకు కొద్ది ఫార్మా ఇండస్ట్రీలో కొంత పెద్దగా ప్రయోజనాన్ని కలిగించే అవకాశం కనిపించట్లేదు. బట్ దాని షేర్ కొనకపోవడం మంచిది. అలాగే ఇతరైన లాబొరేటరీస్ లాంటివి ఏవైనా మీరు షేర్స్ కొనడం వల్ల కూడా మంచిది కాదు. ఈ వారంలో కొత్తగా నమోదవుతున్నటువంటి ఈ యొక్క షేర్ మార్కెట్లో నమోదవుతున్న సెన్సెక్స్లో కానీ, నిఫ్టీలో కానీ నమోదవుతున్నటువంటి కొత్త వాటి వైపు వెళ్ళకపోవడం మంచిది. ఈ వారం కొత్తవి చాలా వస్తున్నాయి కాబట్టి వాటి వైపు ఈ వారంలో వెళ్ళకపోవడం మంచిది. పాత వాటిలోనే పెట్టుబడి పెడితే మీకు కొంత ప్రయోజనం బాగా ఉంటుంది. అలాగే ఐటీ షేర్లు ఏం బాగున్నాయి అని అడిగితే ఈసారి మీకు ఒరాకిల్ కొద్దిగా అనుకూలవంతమైన శుభయాన్ని కలిగిస్తుంది. విప్రో కాస్త మరి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. బట్ 18 తర్వాత 19, 20, 21 తేదీలలో మీకు ఈ యొక్క విప్రోలో కూడా మీరు లాభాలు పొందుకునే శుభయోగం కనబడుతోంది. 19, 20, 21 తేదీలలో మీకు కాస్త అనుకూలవంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఐటీ షేర్లలో HCL కొద్దిగా లాభపడే అవకాశం ఉంది. బట్ 17, 18 తేదీ కాకుండా 19, 20, 21 బాగా ఉంది. అలాగే ఇన్ఫోసిస్ ఈ వారంలో కొంత పుంజుకునే అవకాశం, తప్పకుండా దానిలో పెట్టుబడి పెట్టవచ్చు. బట్ లాభాల స్వీకరణ ఎక్కువ, సెంటిమెంట్ ఎక్కువగా దెబ్బ కొట్టే అవకాశం ఉంది. బట్ ఇన్ఫోసిస్ కొని అట్టి పెట్టుకునే ప్రయత్నం చేయండి, లాభాలు పొందుకుంటారు. TCS లాభాలు పొందుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ షేర్స్ మీరు కొంత ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఆటోమొబైల్ విషయంలోకి వస్తే టాటా ఆటోమోటివ్స్ కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. మహేంద్ర ఆటోమోటివ్ కొంత లాభాలు పొందుకునే అవకాశం ఉంది. అశోక్ లీలాండ్ ఈ వారంలో నష్టాలు చూసే అవకాశం ఉంది. మారుతి సుజుకి కూడా ఈసారి నష్టాలు సూచించే అవకాశం ఉంది, లేదా సేమ్ స్టేజ్ కొద్దిగా వచ్చే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త, వీటిని ఆచితూచి వ్యవహరిస్తే మంచిదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక బ్యాంక్ విషయంలోకి వచ్చేస్తే మీరు కెనరా బ్యాంక్ మరియు HSBC లాంటి బ్యాంకులు తప్ప మిగతా బ్యాంకులన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి. SBI, ఎస్ బ్యాంక్, యాక్సిస్, అలాగే HDFC, ICICI, PNB అండ్ కెనరా బ్యాంక్ ఇవి కొంత మీకు ప్రయోజనాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కొన్ని కోటక్ మరియు HSBC లాంటివి మాత్రం కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. జాగ్రత్తగా దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి, మిగతా అంత అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించుకోండి. ఇది మరి ఈనాటి ఏ షేర్స్ లాభం తెలుసుకోండి. సెన్సెక్స్ ఏ లెవెల్కి ఉంటుంది ఈసారి అంటే గత వారం ముగింపు తెలుసుకుందాం. మనం గత వారం మనకు 84,562 ముగింపుగా ఉందిగా, మరి ఈసారి ఎంత ఉండవచ్చును? స్టార్టింగ్ దాదాపుగా డౌన్ అయితే ఎంత డౌన్ అవ్వచ్చు? మాక్సిమం 84,680, దానికంటే తక్కువ రాకపోవచ్చు అనేది నిస్సంశయంగా చెప్పగలుగుతాను. మరి ఈసారి రీచ్ ఎంత వరకు ఉంటుంది? 85,100 వరకు ఉంటుంది. 85,100 వరకు ఖచ్చితంగా రీచ్ అవ్వడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి, ఖచ్చితం. ఒకవేళ మ్యాక్సిమం 86,070 వరకు కూడా అది ఈజీగా వెళ్ళిపోయే అవకాశం బలం కనబడుతుంది. ఎందుకంటే గత వారం ఎన్నికల ప్రభావం వల్ల కూడా, అంటే మనకి ఈ బీహార్ ఎన్నికల యొక్క ప్రభంజనం తప్పకుండా మనకి ఇది కనబడుతోంది. దానివల్ల మనకి ఉన్నటువంటి కొన్ని ఇప్పుడు ఎన్నికల్లో ఉన్నటువంటి కొన్ని శుభ ఫలితాలు కూడా కేంద్ర సుస్థిర ప్రభుత్వం వల్ల మనకు కొంతవరకు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆ ఎఫెక్ట్ మనకి తప్పకుండా ఈసారి బాగా బలంగా కనబడుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి మేబీ 26,080 వరకు కూడా రీచ్ అవ్వడానికి అవకాశాలు ఖచ్చితంగా నేను చెప్పవచ్చును. నిఫ్టీ లాస్ట్ వీక్ ఎంతవరకు క్లోజ్ అయింది అంటే
25,910కి, అంటే దాదాపు మనం చెప్పిన దానికంటే 100 పాయింట్స్ ఎక్కువనే ఉన్నాం. మనం బాగా గుర్తుపెట్టుకోండి, మనం చెప్పిన దానికన్నా 100 పాయింట్ ఎక్కువ ఉన్నాం. ఇక్కడ 25,910 బెంచ్ మార్క్ దాటింది, అది ఆల్రెడీ అక్కడే స్టార్ట్ అవుతుంది. మినిమం తగ్గితే ఎంత తగ్గొచ్చు? మినిమం తగ్గితే 25,700 తగ్గడం అంటూ జరిగితే తగ్గదు అనేది ఛాలెంజింగ్గా చెప్తున్నాను నేను. ఎంతవరకు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది? 25,860 వరకు రీచ్ అవ్వచ్చు. బెంచ్ మార్కు 26,148 వరకు ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా. కాబట్టి ఈసారి సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ మనకి మంచి అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తుంది. నేను చెప్పిన వాటిలో షేర్ పెట్టండి. కొన్ని షేర్లలో నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనవసరంగా అందులో మీరు పెట్టుబడి పెట్టి నష్టపోయే ప్రయత్నం చేయకండి. అలాగే షేర్ మార్కెట్ అనేది మీ సమయస్ఫూర్తి, మీ అదృష్టము, పెద్దల సూచనలు, సలహాలు, అనుభవాన్ని రంగరించుకొని మార్కెట్ యొక్క స్థితిని చూసుకొని మీరు ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ అందులో పెట్టుబడి పెట్టే ప్రయత్నాన్ని చేస్తారని, ఇది సూచన విషయం అన్న విషయాన్ని గుర్తించండి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు, సర్వేజన ధనధాన్య వృద్ధిరస్తు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.